మాజీ ప్రధాని హెచ్డి దేవేగౌడ కుమారుడు రేవణ్ణ మనవడు ప్రజ్వల్పై నమోదైన లైంగిక వేధింపుల కేసులో కర్ణాటక సిట్ దర్యాప్తు స్పీడప్ చేసింది. స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం అధికారులు హసన్లోని ప్రజ్వల్ ఇంటికి వెళ్లారు. ప్రజ్వల్ ఇంట్లోని సిబ్బందిని ప్రశ్నించనున్నారు. ప్రజ్వల్ లైంగిక దౌర్జన్యాలకు సంబంధించి వీడియోలు కూడా తీసినట్లు ఆరోపణలున్నాయి. ప్రజ్వల్పై రెండోసారి లుకౌట్ నోటీసులు జారీ చేశారు కర్ణాటక పోలీసులు. తండ్రి రేవణ్ణ కూడా విదేశాలకు వెళ్లిపోయే అవకాశం ఉన్నందున ఆయనకు నోటీసులు ఇచ్చారు. ఈ కేసుపై దర్యాప్తు చేపట్టిన ప్రత్యేక దర్యాప్తు బృందం వీరిద్దరిని విచారణకు పిలిచింది. అయితే తనకు సమయం కావాలని ప్రజ్వల్ కోరారు. ఇందుకు తిరస్కరించిన అధికారులు ఆయనపై తొలిసారి లుకౌట్ నోటీసులు జారీ చేశారు. ఈ కేసు వెలుగులోకి రాగానే ప్రజ్వల్ దేశం విడిచి వెళ్లిపోయారు. ప్రస్తుతం జర్మనీలో ఉన్నారు. ఈ నోటీసులతో ఆయన దేశంలో అడుగు పెట్టగానే పోలీసులు కస్టడీలోకి తీసుకునే వీలుంటుంది. మరోవైపు నిన్న మైసూర్లో రేవణ్ణ పైన కిడ్నాపింగ్ కేసు బుక్ అయింది.